హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అమృత ఇస్లావేత్. అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు హన్మకొండ మా బావ బిడ్డ వాళ్ళ ఇంటికి వచ్చానండి. మా రజని వాళ్ళని మొన్న చెప్పాను కదా నేను గృహప్రవేశం అని, వాళ్ళ ఇంటికి అయితే ఇచ్చి వచ్చాను. చూడండి వాళ్ళ ఇల్లండి అది. చూడండి ఇది ముందు గేట్ ఎంట్రన్స్ అండి. ఇదైతే ముందు గేటు చూడండి. ఇదైతే ఒక సందండి. ఇటు వాష్ ఏరియా, అటు వాషింగ్ మిషను వాష్ ఏరియా అండి. ఇది వచ్చేసి మెయిన్ డోర్. ఇది ముందు వరండా, ఇట్లు వచ్చేసి ఇది మెట్లు. ఓకే, ఇటు ఒక వాష్ ఏరియా ఇచ్చారండి. ఇది ఓపెన్ ప్లేస్ ముందు, ఇంటి ముందు. ఓకే, ఇది మెయిన్ డోరు. ఇది హాల్ అండి. ఇటు సైడ్ వచ్చేసి కూడా సోఫా ఉంది. ఇక్కడ టీవీ. ఓకే, ఇక్కడ డైనింగ్ టేబుల్ అండి. ఇది డైనింగ్ టేబుల్, ఫ్రిడ్జ్. మొన్న రీసెంట్గానే గృహప్రవేశం జరిగింది. అన్నీ సదురుతున్నారు ఒక్కటొక్కటి, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా బయట సగం సామాన్లు అయితే బయటే ఉన్నాయి. ఇప్పుడు మేము వచ్చినప్పుడు కూడా అంతా సదురుతున్నారు. కర్టెన్స్ అయితే మొన్న మొత్తం కొత్తవే తీసుకొచ్చారండి. కర్టెన్స్ అయితే చూడండి అన్నీ కొత్తవే అండి, కొత్త కర్టెన్స్ అయితే. ఓకే, ఇది వచ్చేసి అయితే పూజ గది. ఓకే, ఇటు వచ్చేసి ఇదైతే కిచెన్ అండి. ఒక్క వస్తువు కూడా మిగల్చకుండా ప్రతి ఒక్క వస్తువును నీట్గా తోమి అన్నీ అయితే మంచిగా సదిరి పెట్టారు. ఓకే, చూస్తున్నారు కదా. కిచెన్ మొత్తం ఓపెన్ ప్లేస్. ఇది నా మనవరాలు అయితే వంట చేయడానికి కూరగాయలు అయితే కట్ చేస్తుంది. కింద షెల్ఫ్లు వచ్చాయి, షెల్ఫ్ల్లో సామాన్లు పెట్టారు. ఇక్కడ చూడండి. ఓకే, వచ్చేసి బియ్యం బస్తాలు. ఓకే, చూస్తున్నారా ఎలా ఉందో. ఓకే, కిచెన్ అయిపోయిందండి. ఇది వచ్చేసి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ని చూడండి. చూడండి మా హన్సిక, మా మనవరాలండి, ఎంత నీట్గా చదువుతుందో అసలు. అమ్మాయి ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయరు. ఆమె ఎంత నీట్గా పని చేస్తుందో అసలు. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూము, మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. ఇందులో ఏసీ ఉంది, పైన మొత్తం స్టోర్స్ పెట్టారు.
అక్కడ బీరువా కూడా షెడ్ చేశారు. ఎంత క్యూట్గా ఉంది చూడండి, ఎంత నీట్గా ఉంది. ఇది వచ్చేసి వాష్ ఏరియా, ఇది వచ్చేసి బాత్రూమ్ అండి. ఇది బాత్రూము. ఓకే, ఇటు అయితే మొత్తం సెల్పులు అయితే బట్టలు సదిరి పెట్టారు మొత్తం నీట్గా. వీళ్ళ ఇంట్లో టైల్స్ అయితే ఇలాంటి మోడల్స్ పెట్టారండి. టైల్స్ అయితే చాలా బాగున్నాయి. డోర్స్, ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్. మేము గృహప్రవేశం అప్పుడు వచ్చాము కదా, అప్పుడు వస్తువులు రాలేదండి ఇంకా ఇంట్లో. తర్వాత 2-3 రోజుల తర్వాత సామాన్లన్నీ వేసుకొచ్చారు. ఇప్పుడైతే మొత్తం నీట్గా సదురుతున్నారు చూడండి. కిటికీ డోర్స్ కూడా తీసుకొచ్చారు. ఓకే అండి, ఇవి ఈ డైనింగ్ టేబుల్ కవర్స్ అయితే మొత్తం ఆన్లైన్లో ఆర్డర్ చేశారంట వాళ్ళు. ఇక్కడ ఒక షింక్ వచ్చింది డైనింగ్ టేబుల్ పక్కకి. ఇవైతే ఆన్లైన్లో ఆర్డర్ చేశారంట వాళ్ళు, చాలా బాగున్నాయి. మా సోను పాప బయటికి వెళ్ళింది, ఇంకా రాలేదు, ఎక్కడికి వెళ్ళిందో ఏమో. నేను అప్పుడప్పుడు మొన్న హోమ్ టూర్ చేసి పెట్టింది కదా మా సోను పాప, చూశారు కదా మా సోను పాపని. మా సోను పాప ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో. మా సోను పాప వాళ్ళ వైఫై అంట అండి, మొన్న వైఫై అని కూడా చెప్తుంది కదా సోను పాప వాళ్ళ వైఫై. ఓకే, హాల్ అయితే సూపర్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మా సోను పాప లేదు, మా సోను పాప ఉంటే డ్యాన్స్ చేయించేదాన్ని. సోను పాప బయటికి ఎక్కడికో వెళ్ళింది. ఓకే, నేను మా సునీత ఇద్దరం కలిసి వచ్చాము. మేమైతే మా హన్సిక వంట ప్రిపేర్ చేస్తుంది లోపల. సోఫాలు అయితే చాలా బాగున్నాయండి, నాకైతే చాలా బాగా నచ్చాయి. కటన్స్ కలర్స్ కూడా ఎంత బాగున్నాయి చూడండి. ఓకే బాయ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.